ఇక రైతు సదస్సు గురించి దిశాల అదే వేసిరు వేయడంతో పాటు కవిత యాక్టివ్ బీఆర్ఎస్లో మొన్నటి వరకు హరీష్ కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్ తాజాగా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో చర్చ త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు కవిత సిద్ధం ఇప్పటికే జాగృతి ముఖ్య అనుచరులతో చర్చలు జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి కేటీఆర్ కంటే కవితకి ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అండ్ డిస్కషన్ గులాబీ బాస్ సూచన మేరకే ముగ్గురు యాక్టివిటీస్ అంటూ ఇక బీఆర్ఎస్ గురుకుల బాట పట్టనుందట ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వరకు ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో 5 అధ్యయన కమిటీ గురుకులాలు కేజీబీబీ మోడల్ స్కూళ్ల పరిస్థితులపై ఆరా అంటూ ఇక్కడ మొత్తానికి ఈ జాగృతికి సంబంధించి ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది. ఇక తను చెప్పిన మాట విన్నారు కదా. అయితే ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఒక 5 కమిటీ వేస్తున్నారట. సో అధ్యయన కమిటీ అప్పుడు ఎట్లా ఉండే మరి ఆనాడు విమర్శించనుండే మరి ఇవాళ ఎట్లా ఉన్నది అని చెప్పి విద్యార్థులు హలో అన్న గుడ్ మార్నింగ్, మీరు లైవ్లో ఉన్నారు వాహిని టీవీ మార్నింగ్ న్యూస్లో. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనతో లైన్లో ఉన్నాడు. అన్న ఒక ప్రశ్న ఉన్నదన్న, గురుకులాలు మీరున్నప్పుడు ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా అయిపోయినాయి, ఎందుకు వార్తలకు ఎక్కుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారన్న? ప్రభుత్వానికి శ్రద్ధ లేదండి. అప్పుడు ప్రభుత్వానికి శ్రద్ధ ఉండే, ఇప్పుడు ప్రభుత్వానికి శ్రద్ధ లేదు అన్న. అంటే విద్యార్థుల మీద లేదా, మంచిగా ఉంటుంది సార్, విద్యార్థుల మీద లేదా, గురుకులాల మీద లేదా, ప్రజల మీద లేదా ప్రేమ? అంటే గురుకులాలు ఉండే విద్యార్థులే కదా, లేదు. అంటే కేసీఆర్ బాగా చేసిన దాన్ని వీళ్ళు పాడు చేద్దామని చూస్తున్నారా? 100%. ఓకే, ఎట్లా అన్న దీనిపైన ఇప్పుడు అధ్యయన కమిటీ అంటా ఉన్నారు. అవును. ఓకే, సో మీ కార్యాచరణ ఏంటి? ఇంకా మా కార్యాచరణ తెలంగాణలో ఎవరున్నా ఈ అంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకున్నప్పుడు తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉంది. అందుకొరకే మేము కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గురుకుల బాట అనే ఒక కార్యక్రమాన్ని కేటీఆర్ గారు రూపకల్పన చేసిండు. దాంట్లో భాగంగానే ఈ గురుకులాలకు ఒక కమిటీ పెట్టడం జరిగింది. మేము తప్పకుండా మా నాయకుడికి రిపోర్ట్ ఇస్తాం. దాని మీద ప్రతి వేదిక మీద కూడా మేము ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని పోరాడతాం. అన్న ఒక్క లోపం ఏం కనిపిస్తూ ఉందంటే గతంలో, అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు బట్టి మాకు బిల్లులు సరిగా రావట్లేదు కాబట్టి మేము సరైన ఆహారం అందించలేకపోతున్నామని వాళ్ళు పెట్టేవాళ్ళు అంటా ఉన్నారు. వాడు మరి బిల్లులు ఎందుకు ఇస్తలేడు ముఖ్యమంత్రి? ఎందుకు ఇస్తలేడు? ఇవ్వాలి కదా మరి. ఆయనకు ఢిల్లీకి మూటలు మోసినప్పుడు పిల్లలకి ఇస్తే ఏమైంది? అంటే బిల్లులు గతంలో కూడా రాకపోయేవి అని అంటున్నారు అన్న అప్పుడప్పుడు. లేదు, తప్పండి అది. గతంలో రాకపోతే ఇంత బాగా ఎట్లా నడుస్తాయి గురుకులాలు? గతంలో రాకపోయింటే ఇంత మంచిగా ఎందుకు నడుస్తాయి? ఓకే, ఒక 2-3 నెలలు లేట్ అయితే ఒక ఇచ్చేటోళ్ళు కదా. ఇప్పుడు 6 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇవ్వని ప్రభుత్వం, ఇదే ప్రభుత్వం. 8 నెలలు అవుతా ఉంది వాళ్ళకి రాక. 8 నెలలు అవుతుంది మరి. అప్పుడు అట్లా లేదు కదా, 2-3 నెలలు వచ్చేస్తాయి. కానీ ఎమ్మెల్యేలు లేకపోతే కలెక్టర్లు సింపుల్ గా బయట బేకరీలో తింటూరు పిల్లలు, అందుకోసానికి ఇట్లా అవుతుందని చెప్పి వాళ్ళ మీద వదిలేస్తాం. వాదం పిరికి పంద చర్య, అట్లా మాట్లాడకూడదు. పిల్లలు చిన్న అన్నారు అన్నం పుణ్యం కానీ పిల్లల మీద అట్లా పడ్డాలేదు, తప్పదు. ఓకే, అట్లా వాళ్ళ చేతనైతే లేదు. అందుకొరకే ఒకవైపు కేటీఆర్ ని తిడతారు, ఒకవైపు కేసీఆర్ ని తిడతారు, ఇప్పుడు పిల్లలు తిడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీలాంటి అధికారి లేకపోవడం వల్ల అట్లా జరుగుతూ ఉంది, మిమ్మల్ని మిస్ అవుతా ఉన్నారు పిల్లలు. అట్లనే కాదు. నన్ను మిస్ అవుతున్నారు అనేది నేను చెప్పకూడదు, కానీ మేమంటా ఉన్నాం, జర్నలిస్టులుగా మేము చూసినాం కాబట్టి మేమంటా ఉన్నాం. నాకన్నా మంచిగా పనిచేసిన అధికారులు చాలా మంది తెలంగాణలో ఉంటారు కూడా ఇప్పటికి కూడా. కాకపోతే వాళ్ళని గుర్తించాలి ముఖ్యమంత్రి అంటే. ఆయనకు అసలు ఆ ఇంట్రెస్టే లేదు. ఆయనకు నేను ముఖ్యమంత్రి అయినా అనుకున్నాడు చాలు, అంటే ఎప్పుడు డబ్బు సంపాదించుకున్నాం అనుకుంటాడు. మంత్రులు కూడా అట్లనే అనుకుంటున్నారు. నిజానికి ప్రజల మీద ప్రేమ అవన్నీ ఉంటే ప్రజల మీద ప్రేమించే అధికారులు దొరుకుతారు. ఎందుకు దొరకరు? ఏ అడ్డగోలుగా ఆలోచించే వాళ్ళని తీసుకొచ్చి గురుకులాల్లో పెడితే ఇట్లనే ఉంటారు. కానీ మంచి అధికారులంతా ఇటు రాజకీయాల వైపు వెళ్ళిపోతా ఉన్నారు, పనిచేసేటోళ్ళు లేరు అని అంటా ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు రాజకీయాలకు వచ్చేస్తారు. అంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఆశతోనే రాజకీయంలోకి వచ్చిన, కానీ చేయలేకపోతున్నారు కదా. అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఏదో చేద్దాం అనుకుంటున్నారు. నాకు చేయాలని ఉందండి, అవకాశాలు వస్తలేవు, కానీ ప్రజలు గుర్తించలేదు కదా మరి. లేకపోతే ప్రజలు నేను ఓడిపోయేటోని కాదుగా. నేను పార్లమెంట్ ఎలక్షన్ లో 3వ స్థానంలో వచ్చిన, అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 3వ స్థానంలో ఇచ్చిండు. మరి నేను అన్ని వదులుకొని వచ్చినా కదా, నా విలువైన సర్వీస్ లో వదులుకొని ప్రజాసేవ కోసం వచ్చిన. ఇప్పుడు కూడా కిరాయింట్లోనే ఉంటున్నాను. ఇటు నాగర్ కర్నూలు ప్రజలను ఆదరించాల్సి ఉండే, అటు సిర్పూర్ కాగజ్ నగర్ ఆదరించలేదు, సిర్పూర్ ప్రజలు ఆదరించలేదు. మరి అయితే ఇప్పుడు ఇక్కడ కోసమే వచ్చిన నేను. నాకేం ఏజెండా లేదు, నాకు ఇల్లు కూడా లేదు, నాకు ఇల్లు కూడా వద్దు, అవసరం లేదు.
ఇప్పుడు ప్రజలు సేవ చేస్తే అనిపిస్తుంది. అంటే మేము రెండు రకాలుగా మిస్ అవుతున్నాం. ఇటు ప్రజలు ఆదరించక ప్రజా సేవలు లేరు, ఇటు పక్క ఉద్యోగాన్ని వదులుకొని ఈ రకంగా కూడా మిస్ అయ్యారు మీరు. అంటే మేము మిస్ చేసుకున్నాం. చూద్దాం మరి, ఇక ప్రజలే నిర్ణయించాలి. అందుకొరకే ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు. ఇప్పుడు ప్రజలే, ఇప్పుడు మంచి డాక్టర్ దగ్గర పోతే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, నకిలీ సర్టిఫికేట్ తో డాక్టర్ అయిన దగ్గర పోతే చచ్చిపోతాం. అంతేనా? మీ నిర్ణయాలు ఏం తప్పులేదంటారా? మా నిర్ణయాలు ఏం తప్పలేదు లేదా? అంటే నేను వచ్చిన ఎజెండా ప్రజలకు అర్థమైండుంటే వాళ్ళు ఇట్లా నన్ను ఓడగొట్టే వాళ్ళు కాదు. ఓకే, వాళ్ళకు అర్థం కాక వాళ్ళు రకరకాల, ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించిండ్రు, ఆయన ఏం చేస్తున్నాడు చూసిన, ఆయన ఎక్కడైతే గెలిపించిండ్రో అక్కడనే పేదల భూములు గుంజుకుంటున్నాడు. అంటే ఆయన రహస్య ఎజెండాను ప్రజలు గుర్తుపట్టలేకపోయినారు. తెలంగాణ ప్రజలకు ఇంకా అంత చైతన్యము రాలేదా, లేకపోతే ఉన్నా అనేది, ఉన్నా మరి ఎందుకు వేయలేదనేది అది ప్రజలు నిర్ణయించాలి. లేకపోతే అలా మీరు చూడండి, కేంద్రం నుంచి మన ఏమంటారు, తెలంగాణకు ఒక పైసా కూడా చక్కగా వస్తలేదు. ఆంధ్రకు ఇస్తున్నారు, బీహార్కి ఇస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది మన పార్టీనే, అంటే ప్రాంతీయ పార్టీలే, జాతీయ పార్టీలు కాపాడలేవని ఆ రోజు పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా రోడ్ల మీద తిరిగిండ్రు. కానీ ప్రజలకు అది అర్థం కాలే. బాధ ఏంటంటే ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు పాపం. దుంగలకు ఓటేసి, భూములు గుంజుకునేటోళ్ళకి, కబ్జా కోర్లకు ఓటేసి, పిల్లల ప్రాణాలు తీస్తున్నలకు ఓటేసి, ఎందుకన్నా చేసేవిరా బాబు అని ఏడుస్తున్నారు. సరే, అది ప్రజలు ఈసారి తప్పు చేయరని ఆశతోనే పనిచేస్తున్నాం మేము. అన్న, చివరి ప్రశ్న, మీరు ఒక సుపీరియర్ ఆఫీసర్ గా పనిచేశారు కాబట్టి, ఇప్పుడు ఈ లగచర్లలో జరిగిన ఘటన కానీ, ఇంకా మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి జరుగుతున్నది కానీ దిలావర్పూర్లో, ఈ విషయాలు చూస్తూ ఉంటే, అంటే రైతులు కానీ ప్రజలు కానీ డైరెక్ట్గా అధికారుల మీద దాడులకే పాల్పడే పరిస్థితి వచ్చిందంటే ఇది అసంతృప్త, లేదంటే నిజంగా ప్రతిపక్షాల ప్రేరేపితం అనే డౌట్ వస్తూ ఉంది. గతంలో ఎప్పుడు జరగలేదు. స్వాభావికంగా వచ్చిన అసంతృప్తి వస్తుందా? అంతగానో రావచ్చా అధికారులను కూడా చంపేంత? ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పెళ్లు బుక్కుతున్న నిరసన ఏదైతే, మంచిదా? డెమోక్రసీకి మంచిదా? నా ప్రశ్న. మంచిదేనా ఇంత అధికారుల మీద దాడులు? నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ప్రజలు స్వచ్ఛందంగా తమ బాధలు ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా లేదు. మరి వాళ్ళు ఏ విధంగా చెప్పాలి? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజా అనే పేరు ఎందుకు వచ్చింది? కానీ భౌతిక దాడులను సమర్థిస్తారా మీరు? భౌతిక దాడులు కాదండి, భౌతిక దాడులు ఎవరు సమర్థించారు? కలెక్టర్ మీద దాడి, ఆర్డీఓ మీద దాడి, అది భౌతిక దాడులు సమర్థించను. నేను ఎప్పుడు కూడా సమర్థించాను, ఏ పార్టీ కూడా సమర్థించదు. ఎందుకంటే మీరు కూడా ఒక అధికారిగా పనిచేసారు, మీ పైన కూడా అట్లా జరిగితే మీరు ఊరుకోరు కదా. ఆగ్రహం ఉంది చూసిండ్రా, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి చేయాల్సిన పని అధికారుల ముందర పెట్టి చేయమంటే ఎట్లా? ఆమెను ఆర్డీఓను పంపించి ఇక్కడ కలెక్టర్ పంపించామంటే, నువ్వు రాజకీయ నాయకుడుగా ప్రజల ఓట్లు తీసుకున్న వ్యక్తిగా నువ్వు వచ్చి చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా అధికారులు పంపిస్తే వాళ్ళేం చెప్తారు? వాళ్ళు రోబోలు లాంటి వాళ్ళు, వాళ్ళే చెప్తారు. నువ్వు కదా చెప్పాల్సింది. నీ నిర్ణయం తీసుకున్నది నువ్వు కదా. నీ మనసులో ఏముంది ప్రజలకు వివరించాలి. నువ్వు నిర్ణయం తీసుకొని జీవోలు తీసి బంగ్లాలో కూర్చొని అధికారులు పంపించి మీరు భూములు గుంజుకొని రాపోండి అంటే ఊరుకుంటారు ప్రజలు? అయితే మన ఛానల్ చాలా మంది రైతులు, వేలాది మంది చూస్తూ ఉన్నారు. రైతుల బాధ ఏంటిదంటే, రుణమాఫీ చేస్తామని మాటిచ్చి సగమే చేసేసింది. మరి బీఆర్ఎస్ బీజేపీ కూడా గట్టిగా ప్రయత్నం చేయట్లేదనే భావనలో ఉన్నారు. హరీష్ రావు ఏమో పోయి రాహుల్ గాంధీ ఇంటికాడ కూర్చుంటా అని చెప్పారు. హరీష్ రావు రాహుల్ గాంధీ ఇంటి ముందర పోయి కూర్చుంటాను. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పోరాడినంత ఏ పార్టీ కూడా పోరాడతలేదు. బీజేపీ ఆర్పిఎఫ్ గా మారింది, రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్ గా మారింది. వేరాజ్ బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాడుతున్నది. మా మీద కేసులు పెడతామన్నా కేసులు పెడుతున్నామన్నా కాదు, ఇవాళ కూడా మా విద్యార్థి నాయకులు జైల్లో ఉన్నారు. మా ఎక్స్ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. ఎంతో మందిని జైల్లో పెట్టినా కూడా మేము విపరీతంగా పోరాడుతాం. కల్వకుంట్ల కవిత గారిని బీజేపీ 5 నెలలు తీహార్ జైల్లో పెట్టింది. దేశంలో అత్యంత కఠోరమైన కర్మ ఏమంటారు కారాగారం, అందులో పెట్టాను. అది ఆమె చేసిన స్కామ్ వల్ల కదా, పోరాటం వల్ల కాదు కదా. స్కామ్ వల్ల కదా. వినండి, అది స్కామా కాదన్నది తను ఏదో ప్రజా పోరాటం కాదు కదా అని నేను చెప్పేది వినండి. అంటే ఇట్లా ప్రజా పోరాటాలు చేసే వాళ్ళను ఘోరంగా హింసించే చరిత్ర ఈ బీజేపీకి, కాంగ్రెస్ కు ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన్నే నిలబడ్డది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణలు కూడా ఎన్ని కావాలి, 100 ఉదాహరణలు ఇస్తాం మేము. కానీ ప్రధాన విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాము, మా మీద కేసులు పెట్టినా కొట్లాడుతున్నాము, మూసి సుందరీకరణ బాధితుల కోసం కొట్లాడుతా ఉన్నాము, ఏమేమి చేస్తలేము, అన్ని చేస్తున్నాము. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారి మాట ఎక్కడ, ప్రశ్న ఎక్కడ,
ఆయన పోరాటం ఎక్కడ? హరీష్ రావు గారు కేసీఆర్ గారి ఇచ్చిన ఆదేశాల మేరకే కదా మేమందరం పనిచేస్తున్నది. తను మాట్లాడితే ఆ వేవ్ లెంత్ వేరే ఉంటది కదా. మాట్లాడతారండి, రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి రైతులు బాధపడుతుంటే గ్రామాలల్లో ఒక్కసారి బయటకు వచ్చి అడగచ్చు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతారు. హరీష్ రావు కూడా ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూర్చుంటారు. తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ గారు లేకపోతే ఇంత అభివృద్ధి జరిగేది తెలంగాణలో? హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు. ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూర్చుంటా అన్నాడు, దసరాలోపు చేయకపోతే. వస్తా, అవసరం వచ్చినప్పుడు కూర్చుంటామండి, తప్పకుండా కూర్చుంటాం. చేయమంటారు రైతులు. ఏమంటారు అంటే మీ వైపు ఆశగా చూస్తున్నారు. పోతాం, లేకపోతే ఎక్కడికైనా పోయి పోరాడతాం, బరాబర్ పోరాడతాం. గట్టిగా ఉన్న ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అదే గట్టి ప్రతిపక్షం వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ వెనక ర్యాలీ అవుతున్నారు, సైలెంట్ గా ప్రజల ఏమాత్రం విరామం లేకుండా పోరాటం చేస్తున్న గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ మారింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ ను ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడదామని తెలంగాణ పేరు ఎదురు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినటువంటి మాట. మాజీ ఐపీఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు. సో తను ఏమంటున్నాడంటే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ప్రయత్నం చేస్తాం, ఎక్కడ ఏమి విడిచిపెట్టాము, ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మేము తగ్గము. సరే, స్వప్రయోజనాలని పక్కకు పెడితే ఆయన మన కోసం మాట్లాడుతా అని చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్ముదాం, మనం వెయిట్ చేద్దాం. అయితే ఇక్కడ గురుకులాల కోసం కూడా ఆయన మాట్లాడుతా అని చెప్పిండు. అలా కమిటీ ఏదైతే ఉందో అధ్యయన కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిపైన ఏం తీసుకుంటారో చూద్దాం. సో చాలామంది రైతులు కూడా నాకు ఇవాళ కాల్ చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడతా, ఒకసారి చేయండి, కాల్ చేయండి. ఇప్పటిదాకా వార్తలు లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి లైన్లు అవన్నీ తీసుకున్నాం కాబట్టి లేట్ అయ్యింది. సో ఖచ్చితంగా మీతో మాట్లాడతా.